హాయ్ ఫ్రెండ్, నేను మీ పద్మని. పద్మ కిచెన్లోకి వచ్చేయండి. రాత్రిన రైస్ మిగిలిపోయింది. ఆవాలు, ఏడుశనగగుళ్ళు, మినపప్పు, శనగపప్పు వేసాను. ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. ఈ రైస్లోకి ఈ మామిడికాయ చెక్కు తీసేసి ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఈ రైసు కొంచెం ఇంగ వేసుకుందాం. ముక్కలు కోసేసాను. మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఉండిపోయింది కాయ కదా, సగమే వేసాను. ఇవన్నీ ఏగిపోయి మనం మొక్కలు మిక్సీ పట్టుకున్నాం కదా, మామిడికాయ మొక్కలు మిక్సీ పడతలేదు దీంట్లో. ఇది ఎంతో లేదు కదా, అయ్యో. ఇదిగో ఫ్రెండ్స్, బాగా కలుపుకుందాం. తగినంత సాల్ట్, తగినంత పసుపు. పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేద్దాం. మామిడికాయ తురిమేసాం కదా. రైస్ వేసుకుందాం. వేగిపోయింది. రైస్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఆ పచ్చిమిరకాయలు చక్క కారం ఉండవు. మజ్జిగలో మిరపకాయలు నేను వాడపల్లి నుంచి తెచ్చుకున్నాను. 4 కాయలు ఉంచుకుని పులిహోర చేసుకుంటున్నాను. రాత్రి రైస్ ఇది. రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర. రాత్రి రైస్ మిగిలితే ఏం పాడేయక్కర్లేదు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, చక్కగా మిక్సీ పట్టక్కర్లేదు. తురుముకోవచ్చు, తురుముకుని కూడా వేసుకోవచ్చు. కానీ నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ వాటర్ ఉంటే, మామిడికాయ వాటర్ అది మిక్సీ పడతాం కదా, ఆ వాటర్ వల్ల కొంచెం అన్నం, రాత్రి అన్నం కదా మగ్గుద్దని ఆ వాటర్ వేసేస్తే ఎచ్చబడి వేడివేడిగా ఉంటుందని ఇంకా అలా వేసాను. ఇంకేంటి ఆలస్యం, తినేద్దాం. మరి వచ్చేయండి. అయిపోయింది, దించేసుకుందాం. కొంచెం కొత్తిమీర జమ్ముకుందాం. మీకు ములగాకు చూపిస్తాను, వచ్చేయండి. దీంట్లో కొంచెం ములగాకు కూడా వేసుకుందామా. ఇదిగో మా చెట్లది ములగాకు ఎంత ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే కోసుకొచ్చాను. చూసారా ఫ్రెండ్స్, ఇది పప్పు ములగాకు వండుదామని ములగాకు తెచ్చాను. అట్టాకు కూడా ములగ చెట్టు, అట్టి చెట్టు ఉంది ఫ్రెండ్స్. అట్టాకులో తిందామా పులిహారి. వచ్చేయండి మరి. పులిహారలో ములగాకు కూడా వేసుకుందాం. అసలు పులిహోరలో ఎవరైనా ములగాకు వేసారా? నేను వేస్తున్నాను. కొంచెం రైస్కి 2 రకాలు వేసాను కదా. ములగాకు మంచిది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం ఫ్రెష్ పడద్ది, రక్తం బాగా పడద్ది. మన శరీరం కూడా ముడతలై రావు. కంపల్సరిగా ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకున్నట్టు ములగాకు వేసుకోండి. అసలు అది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవి వేడి మీద వేస్తే మగ్గిపోద్ది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మామిడికాయ పులిహోర రెడీ. దీంట్లో ఏమేమి వేసాను మీకు తెలిసింది కదా, మీరు వేసుకుంటారో అయినా నేను చెప్తున్నాను. ఈ పచ్చిమిరకాయలు మట్టికి చాలా బాగుంటాయి. నవలేద్దాం కమ్మ. వాటర్ జిమ్దాం ఉండండి. వాటర్ జిమ్ ఆకు కడిగేసా, ఇంకా జిమ్మక్కర్లా. వావ్, సూపర్. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పచ్చిమిర్చి. అయ్యో ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు వేయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇలా మీలో ఎవరైనా ట్రై చేయండి. మరి తినేద్దామా. సూపర్ సూపర్. చక్కగా పచ్చిమిరపకాయ
ములగాకు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర. ఆహాహా. మీరు ఒక లైక్ వేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుల్లగా భలే ఉన్నది. మామిడికాయ ముక్కలకి సరిగ్గా నలగలేదు, అవి పంట కింద పెడుతుంటే చాలా బాగుంది.